ములుగు జిల్లా మేడారంలో 4 దేవతల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులకు అంకురార్పణ జరిగింది. పౌర్ణమి తిథి కావడంతో సమ్మక్క సారలమ్మ గద్దెల వరుసలో గోవిందరాజు గద్దె ప్రతిష్టాపనకు పూజలు నిర్వహించారు అర్చకులు. ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతిష్ఠిత పూజలు చేశారు. ఇక గోవిందరాజు పూర్వ గద్దె దగ్గర పూజలు చేసి స్థానభ్రంశం చేశారు. గోవిందరాజు పగిడిద్దరాజులను కొత్త గద్దెలకు మార్చినా పాత గద్దెల ఆనవాళ్లు పూర్తిగా తీసేయకుండా అక్కడ కూడా పూజలు చేస్తామన్నారు పూజారులు. ఇక ఈ నెల 24న గోవిందరాజు పగిడిద్దరాజు రాజుల నూతన గద్దెలు పూర్తి పునః ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారు చేశారు పూజారులు. జరగబోయేటువంటి మహాజాత్ర జనవరి 28 నుండి 2026 మహాఘట్టం మరి రాబోతుంది. ఒక నెల ముందుగానే ఈరోజు పౌర్ణమి. అందరు ఎదురు చూసినటువంటి మహాజాతరలో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వరుస క్రమంలో జరిగేటువంటి ఈ మాస్టర్ ప్లాన్ భాగంగా నేడు ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన రోజు గనక మరి గోవిందరాజు పూజా విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. మరి ఈ రోజు చూసేటువంటి మహాజాతరలో భక్తుల దృష్ట్యా వాళ్ళు సక్రమంగా జరిగేటువంటి పూజా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని 4 దేవతలు ఒకే వరుస క్రమంలో ఉండే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పూజారులు కలిసి ఒక డిజైన్ చేశారు. అదే ఈ రోజు మన ముందున్నటువంటి మహాఘట్టం. పోయిన జాతరలో 1,50,00,000 మంది వస్తే ఈసారి 2 కోట్ల పై చిలుకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ కొత్తగా కడుతున్నారు కానీ అమ్మవార్ల గద్దెలు కానీ చుట్టూ ప్రహరీ కానీ ఆర్చీలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి ఆదివాసుల యొక్క అస్తిత్వం వాటి యొక్క పై ఉంటాయి కాబట్టి అన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు మేము గోవిందరాజుల యొక్క గద్దెని కదిలికట్టడం అనేది జరిగింది. మళ్ళీ 24వ తారీఖు నాడు కొత్తగా ఏదైతే ప్రతిష్ఠిస్తామో ఆ స్థానంలో నిలబెట్టడానికి 24వ తారీఖు నాడు ఇంకా చాలా పూజారుల మా యొక్క ఆచారాల ప్రకారంగా జరిపి ఆ యొక్క కార్యక్రమాన్ని 24వ తారీఖు నాడు చేయబోతున్నాము.